ఇవాళ 5వ రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి ప్రారంభం కానుంది. ఇవాళ అసెంబ్లీ, కౌన్సిల్లో బడ్జెట్పై చర్చ జరగనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానాలు ఇవ్వనున్నారు. ఈ అంశాలపై సివిల్ సప్లై కార్పొరేషన్ వార్షిక నివేదికను సభలో సమర్పించనున్నారు మంత్రి ఉత్తమ్. లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ వార్షిక నివేదికను మంత్రి శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెట్టనున్నారు. 5వ రోజు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తోంది? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరకాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా బడ్జెట్ పైనే చర్చ జరగబోతా ఉంది. బడ్జెట్కి సంబంధించి ప్రతిపక్షాలు లేవనెత్తిన అనుమానాలను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రిప్లై ద్వారా వివరణ ఇస్తారు. దాదాపుగా 3,04,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ పెట్టిన నేపథ్యంలో వివిధ వర్గాలకు సరైన రీతిలో కేటాయింపులు జరగలేదంటూ కూడా బీజేపీ టు బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంది. ముఖ్యంగా 6 గ్యారంటీలకు అమలులో కోత విధించారంటూ కూడా బీఆర్ఎస్ అనే బీజేపీ ఆరోపిస్తూ ఉంటే, గతంలో చేసిన అప్పులకే వడ్డీలు కట్టడానికే బడ్జెట్ అంతా సరిపోతుందంటూ కూడా అధికార కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంది. ఈరోజు ఈ అంశంపైనే ప్రధానంగా కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. 2 వార్షిక నివేదికలను ఈరోజు సభలో 2 మంత్రులు ప్రవేశపెడతారు. సివిల్ సప్లైస్ వార్షిక నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో ప్రవేశపెట్టగా, లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ యొక్క వార్షిక నివేదికను ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెడతారు. ఈ రెండింటిపైన కూడా ఆమోదం తెలుపుతారు. బడ్జెట్కు సంబంధించిన అంశాలను ముఖ్యంగా ఏవైతే తులం బంగారం హామీ ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ కళ్యాణ లక్ష్మి కింద, దాని విషయంలో బీఆర్ఎస్ ఈరోజు పట్టుబట్టే అవకాశం ఉంది. దీనికి నిధులు కేటాయించలేదంటూ కూడా నిన్న టీచర్లు కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో దీనిపైన సమగ్రంగా చర్చ జరిపేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. స్పీకర్కు దీనికి సంబంధించి కూడా వాయిదా తీర్మానం ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అటు సంబంధించి బీజేపీ అయితే తీవ్ర స్థాయిలో కూడా ముఖ్యంగా రైతులకు సంబంధించిన అనేక హామీలు ఇచ్చారు. వాటి విషయంలో కాంగ్రెస్ పార్టీ విస్మరించిందంటూ కూడా ఆరోపణలు చేస్తారు. దానికి సంబంధించిన వాయిదా తీర్మానం కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. వాయిదా తీర్మానాలకు సంబంధించి అయితే స్పీకర్ చర్చకు తీసుకుంటారా, లేదే అధికార పార్టీ యొక్క ఆలోచనలను అమలు చేస్తారనేది చూడాలి. సుదీర్ఘంగా కూడా ఈరోజు సభకు సంబంధించిన బడ్జెట్ పద్ధతులపైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో అధికార విపక్షాల మధ్య ఆరోపణలు ప్రతిపాదనల నేపథ్యంలో సంబంధించి డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి యొక్క రిప్లై ఎట్లా ఉంటుందనేది మాత్రం అందరిలో ఆసక్తి నెలకొంది. థ్యాంక్ యూ రాకేష్.